వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఫర్ సాదక్. ఈరోజు మనం కొడైకెనాల్లో ట్రిప్పర్ అనే హాస్టల్కి వచ్చినాము. ఈ హాస్టల్ చీపెస్ట్ కొడైకెనాల్ మొత్తంలో. చీపెస్ట్ అంటే అరౌండ్ 350 రూపీస్ పర్ డే. ఇక్కడ 4 డేస్కి నేను ఇక్కడే స్టే చేయబోతున్నాను. ఇక్కడ ఓన్లీ 2 వాలంటీర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న అండ్ ఈరోజు నేను ఇక్కడ ఒక్కడనే ఉండబోతున్నా. ఎవరు బుక్ చేసుకోలేదు. ఇది పీక్ వీక్ డే అనమాట, లైక్ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. సో ఆబ్వియస్లీ ఆ డేస్ ఎవరు ట్రావెల్ చేయరు కదా. సో ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాము. కామన్ ఏరియా ఉంటుంది పైన. కామన్ ఏరియా అంత గ్రేట్గా ఏమి ఉండదు, బట్ మనం స్పెండ్ చేసే 350కి వర్త్ ఇట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా 350కి చిన్న చీప్ లాడ్జ్ కూడా రాదు. మరి హాస్టల్లో ఉండడం అంటే ఓకేనే కదా. సో కామన్ ఏరియానే, బట్ ఒక్కరు కూడా కనబడరు. హోల్ ప్రాపర్టీలో ఇంకా నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఆ గోడలతోటి ఆ బొమ్మలతోటి మాట్లాడుకుంటూ గడిపేయాలి ఈరోజు. బట్ నేను మధ్యాహ్నం అయిపోతే కొంచెం బయటికి వెళ్ళిపోతాను. ఇక్కడ హోల్ డే వర్షం పడుతూనే ఉంటుంది. రాత్రంతా చాలా ఎక్కువ వర్షం పడింది. క్లౌడ్ వాక్ అనే కిచెన్ కెఫే అది. కెఫేకి వెళ్ళినాం నిన్న. అది ఎండింగ్లో నేను ఆ కెఫే వీడియో కూడా అటాచ్ చేశాను, అది కూడా చూడండి. అండ్ డామ్ కూడా ఎండింగ్లోనే ఆ ఫుటేజ్ అంతా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే బాల్కనీ ఉంటుంది. అంత గ్రేట్ బాల్కనీ ఏం కాదు, బట్ ఇట్ వాజ్ ఇన్ యాక్చువల్లీ ఏంటంటే ఇది వాళ్ళ కోసం వాళ్ళు కట్టుకున్నారంట. బట్ ఓనర్స్ ఇక్కడ బిజినెస్ ఉంది అని చెప్పేసి దీన్ని హాస్టల్ లాగా మార్చారు. బట్ ఇది ప్రాపర్ హాస్టల్ ఏం కాదు. బట్ మనకు ఒక చీప్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే వీ కెన్. అక్కడ బండి చూడండి ఆయన ఎలా పార్క్ చేసిండో. ఐ థింక్ హిల్ స్టేషన్లో ఉంటే ఇంక ఇలాంటి వింతలు చాలానే చేయాల్సి వస్తుందేమో అందరం. ఇటు రైట్ సైడ్లో కూడా ఒక బిల్డింగ్ ఉంటుంది. ఐ రియల్లీ లవ్ ఇట్. అసలు ఇలాంటి ఒక ఇల్లు ఉంటే మంచిగా రిటైర్ అయిపోయి ఇక్కడే ఉండిపోవచ్చు అనిపిస్తుంది నాకైతే. ఇంక డోర్ మూసేసి కిందికి వెళ్దాం. యాక్చువల్లీ నేను ఊటీలో కూడా నాకు ఎంత చలి పెట్టలేదు, కానీ కొడైకెనాల్ వచ్చినప్పటి నుంచి చలి చంపేస్తుంది. మేబీ జస్ట్ బికాజ్ ఊటీలో రెగ్యులర్గా వర్షం పడిండే, బట్ కొడైకెనాల్లో వచ్చేసి ఏంటంటే కొంచెం సేపు వర్షం పడుతుంది, కొంచెం సేపు ఆగుతుంది. సో దానివల్ల ఇంకోటి గాలులు చాలా ఎక్కువ పెడుతున్నాయి అన్నమాట. సో అది ఇంకో లెవెల్లో ఉన్నాయి. ఈ పెయింటింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది క్యాబ్ డీటెయిల్స్ కానీ, ఇక్కడ వైఫై డీటెయిల్స్ కానీ అన్నీ ఇక్కడ పే చేశారు. ఇందాక డోర్ చూశారు కదా, అది వాళ్ళకి ఈ వాలంటీర్స్కి అండ్ ప్రాపర్టీ మేనేజర్కి సంబంధించిన ప్లేస్ అనమాట. బట్ మనకు కూడా అలో ఉంది. అక్కడ ఒక కిచెన్ కూడా ఉంటుంది, బట్ ప్రాపర్టీ మేనేజర్ అలో చేయడు. బట్ ఇఫ్ ఈస్ నాట్ దేర్, మీరు వాళ్ళని వాలంటీర్స్ని హెల్ప్ అడగొచ్చు. ఇదన్నమాట డామ్. ఇలాంటి డామ్స్ 3-4 ఉన్నాయి ఇక్కడ ఈ హోల్ ప్రాపర్టీలో. మరీ అంత గ్రేట్ డామ్స్ అని నేనేమన్ను. హాస్టల్తో కంపేర్ చేసుకుంటే అంత గ్రేట్ ఏం కాదు, బట్ మనం స్పెండ్ చేసేదాన్ని బట్టి వి గెట్ కదా. హాస్టల్లో అరౌండ్ 800 or 900 ఉంటుంది. ఇక్కడ మీకు 350కే వస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ డీల్. పైకి వెళ్ళి వాలంటీర్స్ ఉన్న ప్లేస్ కూడా చూద్దాం. ఇదన్నమాట. నేను వచ్చినప్పుడు ఫస్ట్ నా లగేజ్ ఇక్కడ పెట్టుకొని బయటికి వెళ్ళండే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంది కదా, వాటర్ బాయిల్ చేసుకోవడానికి కానీ వాటర్ మీరు ఏమైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఇది ఒక ప్రాపర్ 1 BHK స్పేస్ వీల్. ఒక హాల్, ఒక బెడ్రూమ్ అండ్ ఒక కిచెన్ ఉంది. క్లౌడ్ వాక్ దగ్గర కూడా వెళ్దాం. క్లౌడ్ వాక్ దగ్గర కూడా చూపిస్తాను. ఇదన్నమాట క్లౌడ్ వాక్. జస్ట్ ట్రిప్పర్ నుంచి జస్ట్ ఒక 5 minutes వాక్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కేరళ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారనమాట. వీళ్ళది ఇక్కడ కెఫే అండ్ హోటల్ స్టేస్ కూడా ఉంటాయంట. వీళ్ళకి 3 పిల్లలు. వాళ్ళతో ఇక్కడ కూర్చొని మేము చాలాసేపు గేమ్స్ ఆడుకున్నాం, యూనో అండ్ ఫ్యూ అదర్. ఇక్కడ వాలంటీర్స్ ఉంటారన్నాను కదా 2. అందులో ఒక అతను మనతో పాటు ఇక్కడికి వచ్చాడనమాట. అతను చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి వీళ్ళందరూ తనకు చాలా పరిచయం ఉన్నారు. ఈ ప్రాపర్టీకి వెనకాల సైడ్ కూడా ఇక్కడ టేబుల్ వేస్తారంట. ఇది ఓపెన్ కెఫే టైప్ వెనకాల సైడ్. సో ఇక్కడ నుంచి యాక్చువల్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో
వ్యూ చాలా బాగుంటుంది అన్నాడు. బట్ నేను ఇక్కడ రీచ్ అయిందే అరౌండ్ 8 o'clock ఆర్ 9 o'clock. సో ఆ వ్యూ నేను క్యాప్చర్ చేయలేకపోయినా. రెస్ట్ ఆఫ్ ద డేస్ కూడా నాకు అంత కుదరలేదు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి. అండ్ నా ఆఫీస్ వర్క్ కూడా ఉండే. సో వాటిలలో నేను దీని గురించి మర్చిపోయాను. వీళ్ళ దగ్గర ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏరియా మొత్తంలో కూడా మీకు అన్ని స్టేస్ అవన్నీ ఉంటాయి. బట్ మీరు ఇది ట్రిప్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీ దగ్గర ప్రైవేట్ వెహికల్ ఉంటేనే చూస్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు కొడైకెనాల్ బస్ స్టాప్ నుంచే మీకు క్యాబ్ ఆర్ ఆటో మాట్లాడుకుంటే ఈ ట్రిప్పర్ దగ్గర రావడానికి 500 తీసుకుంటాడు. సో 500 అంటే మీ 1 day స్టే అనమాట. సో కాబట్టి మీరు ముందే వెహికల్ రెంటల్ ఆర్ ఎనీథింగ్ మీరు ముందే ప్లాన్ చేసుకొని. ప్లేస్ వచ్చేసి కొంచెం కాస్ట్లీయే. బట్ నేను ఇక్కడ ఈ పిల్లలతో యూనో అండ్ సమ్ అదర్ గేమ్స్ ఆడుకుంటూ ఉండే. సో నాకు అంత ఏమనిపించలేదు. వర్త్ ఇట్ టైం ఉండే, నాకు మంచి టైం ఉండే. సో నేను ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకొని తినేసి కొంచెం సేపు ఆడుకొని వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయకపోయినా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.